వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 31 వరకు గనక పరిశీలించుకుంటే, తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ధైర్యంతో అన్ని వ్యవహారాల్లోనూ జయం సాధిస్తారు. ఉద్యోగ విషయాల్లో ముందంజలో ఉంటారు. అన్ని వృత్తుల వారికి జీవన వృద్ధి బావుంటుంది. వ్యక్తిగత లాభాలు కూడా పొందుతారు. మీరున్న స్థాయి నుంచి పై స్థాయికి పెరగడం, పుష్కలమైన ఆరోగ్యం అన్ని విధాలుగానూ బావుంటుంది. అయితే ముఖ్యంగా వీరికి అర్ధాష్టమ రాహు సంచారం వలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, ఈ మాసం పుష్యమాసంలో పంచమంలో శని సంచారం మూలంగా వృశ్చిక రాశి వారికి శని భగవానుడు కొంచెం నూనె పోసి ప్రదక్షిణలు చేసుకోవడం, ఎవరైనా బీదవారికి అన్నదానము చేయడము ముఖ్యంగా చేసుకోవలసిన పనులు. ఇక ఒక్కసారి సుందరకాండ పారాయణ కానీ దత్త పారాయణ కానీ ఈ మాసంలో చేసుకున్నట్లయితే మీరు అనుకున్న విషయాల్లో మరింత ముందంజలో ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎంత ఆటంకాలు ఎదురైనా కూడా మీరు కాస్తంత గట్టిగా స్ట్రాంగ్గా మానసికంగా ఉండి నిలబడగలిగితే మంచి రోజులు మీకే ఉంటాయి. ఇక గర్భవతులైన స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. షేర్ మార్కెట్ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తిత్వాలు చేయకండి. వాహనాలు కొనుగోలుని ఈ మాసం పోస్ట్ పోన్ చేసుకోగలరు. మంచి గృహ నిర్మాణం చేయాలనే ప్రణాళిక ఉన్నా దానిపైన ఎటువంటి సాధక బాధకాలు ఉంటాయోనని చెప్పి దాన్ని పక్కన పెట్టేస్తారు తప్ప ముందుకి ఆ ఫైలు కదలదు. ఇక ప్రమోషన్లు ఉద్యోగంలో పై అధికారులతో మన్ననలు అవన్నీ ఉంటాయి. క్రింది స్థాయి ఉద్యోగుల వల్ల మీకు కాస్త చికాకులు ఏర్పడినా కూడా కాస్తంత ఓరిమ పట్టుతో ఉండండి. కళాకారులకు, షేర్ మార్కెట్ వ్యవహారకులకు, వ్యాపారాల వారికి అందరికీ కూడా బాగుంది. విద్యార్థులు చదువులో కాస్తంత ఆటంకాలతోటే ముందుకు వెళ్తూ ఉంటారు. చిన్నపాటి సమస్యలు ఉన్నా కూడా ఈ మాసం అంతా కూడా మీరు నెగ్గుకునే వస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, దత్తపారాయణం, సుందరకాండ పారాయణం, శనికి నూనె పోయడం వంటివి చేస్తే మీకు ఈ మాసం అంతా కూడా సర్వకార్యానుకూలత సిద్ధిస్తుంది.